ఆవాలు చిటపట్లాడుతున్నాయి. ఇప్పుడు ఎండుమిరపకాయలు, మన జీలకర్ర వేసి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. ఎందుకు అంటే ఉల్లిపాయలు ఇవన్నీ వేసి కుక్ చేసుకున్నాం, కానీ ముందు ఈ వెల్లుల్లి అలాగే ఇందులో కరివేపాకు కొంచెం కుక్ అవుతున్నప్పుడు ఈ నూనెలోనే మన పసుపు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మనం చేసుకున్న ఈ పేస్ట్ చక్కగా పుల్లగా కొబ్బరి అన్నీ ఉన్నాయి. ఇందులో ఒక మంచి చట్నీకి కావాల్సిన గుణాలు కూడా దీంట్లో చాలా ఉన్నాయి. ఇవన్నీ వేసి ఈ నూనెలో చక్కగా కుక్ చేసుకుందాం. కొంచెం అంత నూనె బయటకు వస్తున్నప్పుడు ఇందులో నీళ్లు పోసి కావలసిన కన్సిస్టెన్సీ, అంటే ఈ బంగాళదుంప ఈ కూరలో ఎలా ఉంటే మనకు మంచిగా అనిపిస్తుందో అలాగా చక్కగా చేసుకొని మనం తిందాం. ఇంకా కొంచెం ఈ కింద జిగురుగా అంటుకొని ఉంది, అంతా తీసి వేసేస్తాను. కొంచెం మంట పెంచి కుక్ చేసుకుంటూ కొంచెం మూత పెట్టామనుకోండి, ఇందులో మసాలా కూడా తొందరగా కుక్ అవుతుంది. తర్వాత కొంచెం కుక్ అయిన తర్వాత ఎలా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీన్ని ఏం చేయాలో చూపిస్తాను. మసాలా కొంచెం కుక్ అయిన తర్వాత ఈ బంగాళదుంప ముక్కలు అన్నీ వేసి దీంట్లో తగినన్ని నీళ్లు, కూరకి సరిపడా అన్ని నీళ్లు వేసేసుకొని దీన్ని ఈ కూరతో పాటు చక్కగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి అలాగే కొంచెం జీలకర్ర పొడి ఈ రెండు వేసుకుందాం. ఒక 5 నిమిషాల పాటు చక్కగా మరగనివ్వాలి. దీంట్లో మనకి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఈ కూరని రెడీ చేసేసుకుందాం. ఇలా వేసుకొని చక్కగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు చక్కగా మరగనిస్తే ఈ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా టేస్టీగా ఆ గోంగూర పులుపు, ఆ కొబ్బరి రుచి, మళ్ళీ అందులో ఉల్లిపాయలు అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. దీన్ని మసలిద్దాం అంతే. మన కూర ఒక్కసారి ఆ కష్టం ఏదో ముందే పడిపోయాం. మిరపకాయల్ని గోంగూరని వేయించుకున్నాం, తర్వాత పేస్ట్ చక్కగా చేసుకున్నాం. ఇప్పుడు దీనిపైన మీకు ఈ గ్రీన్గా లైట్గా కనిపించేది ఈ కూరలో నుంచి వచ్చే నూనె. అదే ఎండు కారం వేసామనుకోండి ఎర్రగా ఉంటుంది. ఇంత గ్రీన్గా ఇంత చక్కగా పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసి చేసామంటే ఇందులో ఎంత ఘాటు ఉందో అనుకుంటారు కదా. ఏం లేదండి, మార్కెట్లో వెళ్ళినప్పుడు ఇలా క్యారెట్ ముక్కల్లా ఉన్నాయి పచ్చిమిరపకాయలు, ఏం చేయమంటారు, వాటితోటి ఇలా కూర చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ కూర మనకి ఎంతో టేస్టీగా అయితే దీన్ని బంగాళదుంపే కాదు, మీరు కావాలంటే చికెన్ కూడా వేసి చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నాకు కావాల్సినంత చిక్కగా నేను చేసుకున్నాను. కొంచెం పలసగా కావాలంటే పలసగా మీరు చేసుకోండి. ఇది పర్ఫెక్ట్గా ఉంది. దీంట్లో కావలసినంత పుల్లదనము, దీంట్లో కావలసినంత ఘాటుతనము, దీంట్లో కావలసినంత అందము అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. చేసేటప్పుడు కొంచెం నూనె ఎక్కువ పడుతుంది, కానీ తినేటప్పుడు అద్దిరిపోతుంది. సింపుల్గా చేసేసుకున్నాము. చూడండి, మంచిగా ఒక చట్నీ లాగా మనకి కూర రెడీ అయిపోయింది. దీన్ని మీరు పులావులతో పాటు లేకపోతే తెల్లన్నం దేంతో కావాలంటే దాంతో చక్కగా తిని ఎంజాయ్ చేయొచ్చు. కూర ఏదైతే ఉందో అన్నంతో పాటు మంచి పుల్లగా కొంచెం మంచి రుచి ఇచ్చి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మరి ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని ఇలా మరీ ఎక్కువ వేడి లేని ఈ నూనెలో ఫ్రై చేసేసుకుందాం. అవి ఒకే రంగుతోటి రావాలి. ఒక ముక్క ఇక్కడ, ఒక ముక్క ఇక్కడ, ఒక ముక్క ఇటుపక్క అన్నీ ఒకదానికి ఒకటి అంటుకోకుండా వేసుకోండి. అప్పుడు మనకి ఈ కాలీఫ్లవర్ ముక్కలు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. మంచి బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. తర్వాత దాన్ని ఇట్టే టాస్ చేసేసుకుంటే భలే అదిరిపోయే డిష్ రెడీ అయిపోతుంది. కాలీఫ్లవర్ ఫ్రై అవుతుంది, కానీ ఇక్కడ సాస్ చేయడం కూడా చాలా సులభం. మన ఇండియన్ వంటల్లో ఏ పదార్థం ఎప్పుడు వేస్తాం, పసుపు నూనెలో వేస్తావా, నీళ్ళల్లో వేస్తావా, మసాలాలు ఆవాలు చిటపట్లాడేదాకా ఉంచుతావా, ఇలా స్టెప్ బై స్టెప్ పద్ధతిలో మనం వెళ్తే మన ఇండియన్ వంటలు రుచిగా వస్తాయి. మరి ఈ చైనీస్ వంటలు వీటిల్లో ఏంటి అంటే ఫ్రై చేసుకుంటారు, సాస్ చేసుకుంటారు, రెండింటిని కలిపేస్తారు. ఇప్పుడు ఈ సాస్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. కొంచెం టమాటో కెచప్, అంటే ఈ టమాటో కెచప్ అనేది చైనీస్ వాళ్ళు చేయరు, వాళ్ళు టమాటో ప్యూరీలు అన్నీ కలిసి చేసుకుంటారు. ఇది బయట మన ఇండియాకి అమెరికాకి హోటల్లో వచ్చేసరికి చాలా సులభంగా చేసుకోవడం కొరకు ఇలా దీంట్లో కొంచెం ఘాటుగా చిల్లీ సాస్, ఒకవేళ చిల్లీ సాస్ లేదనుకోండి కొంచెం కారం తీసుకోండి, కొంచెం నీళ్లు కలపండి, ఇలా తయారు చేసేసుకోండి. దీంట్లో పంచదార వేసుకోవచ్చు, కానీ ఈరోజు తేనె వేస్తున్నాం ఎందుకంటే ఈ కాలీఫ్లవర్ హనీ ఫ్లేవర్డ్ క్రిస్పీ కాలీఫ్లవర్. అలాగే దీంట్లో కొంచెం అంత సోయా సాసు. అయితే ఇప్పుడు మీరు గమనిస్తే మన ఈ సాసు చిక్కగా ఉంది. ఎందుకు అంటే ఈ కాలీఫ్లవర్ని డ్రైగా చేసుకుంటున్నాం. ఈ సాస్
రెడీగా ఉంది, చూసేశారు. ఇది పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు చాకు పెట్టి టమాటాని ఎలా కోసుకోవాలి. గింజలు రాకుండా మనం కేవలం ఇలా పై భాగాన్ని మాత్రమే, మళ్ళీ అది సాంబారో దేనికన్నా వాడుకుందాం. పైన టమాటా ముక్కల్ని ఇలా కట్ చేసేసి ఇందులో వేసేసుకుందాం. చూడండి, ఇలా ముక్కలుగా కోసేసి మనకు కావాల్సిన సైజులో కట్ చేసి వేసుకుంటే ఈ కాలీఫ్లవర్ తోటి గుమగుమలాడుతూ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ టమాటా గింజలు మనం కూరలో వేసుకోవచ్చు. ఈ కూరగాయలతో పాటు మనం ఈ టమాటాలు కూడా వేసేసుకుందాం. కానీ టమాటాలు ఎక్కువగా కుక్ అయిపోతే చితికిపోతాయి. అలా చితకకుండా ఎలా పర్ఫెక్ట్గా ఉండాలో చూద్దాం. మరి ఇప్పుడు ఇంకా కొంచెం ఫ్రై అవుతే ఇది రెడీ అయిపోతుంది. దాని తర్వాత ఈ కాలీఫ్లవర్ని ఎలా టాస్ చేసుకోవాలో చూద్దాం. కాలీఫ్లవర్ ఇది మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. మళ్ళీ మనం కస్టమర్ ఆర్డర్ ఇచ్చినప్పుడు మళ్ళీ దీన్ని అప్పటికప్పుడు ఒకసారి క్రిస్పీగా ఫ్రై చేసేసి వేసేసుకుందాం. అయితే కస్టమర్ రావడానికి కొంచెం టైం ఉంది. మనం ఈ నూనెని ఇటు పక్కన వేడిగా పెట్టేసుకుందాం. తర్వాత ఇప్పుడు మనం మన ఈ కాలీఫ్లవర్ తోటి ఎలా టేస్టీ డిష్ తయారు చేయాలో చూద్దాం. మనం నూనె కొంచెం వేసేసుకొని ఇప్పుడు అసలు సిసలైన మజా. సో ఫస్ట్ కొంచెం జీడిపప్పు, నాకు ఈ కాలీఫ్లవర్ ఇవి చేసుకునేటప్పుడు ఇలా జీడిపప్పు కూడా కొంచెం వేసుకొని టాస్ చేసుకుంటే భలే ఉంటుంది. వాళ్ళు సాధారణంగా చికెన్ తోటి పల్లీలు వేసి చేస్తారు, కుంకుమ చికెన్ అది ఇది అని. కాలీఫ్లవర్కి అయితే మనం జీడిపప్పు. ఏంటి మరి ఎవరు తింటున్నారు? నేనే కదా. జీడిపప్పు కొంచెం రంగు రాగానే సన్నగా తరిగిన అల్లం, సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకొని ఇలా టాస్ చేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, అలాగే మన ఈ కూరగాయలు కూడా రెడీగా ఉన్నాయి. ఈ ఉల్లిపాయ, అలాగే క్యాప్సికమ్. మన టమాటాలు ఇప్పుడే వేయకూడదు, ఎందుకంటే టమాటాలు వేసామనుకోండి ఆ టమాటాలు చితికిపోతాయి. అదే ఈ కూరగాయలు అయితే మెరుస్తూ ఉంటాయి. ఇప్పుడు మన డిష్ రెడీ అయిపోతుంది కాబట్టి ఈ కాలీఫ్లవర్ని మరొక్కసారి ఈ వేడి వేడి నూనెలో లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మరోసారి ఫ్రై చేయడం వల్ల మన కాలీఫ్లవర్ క్రిస్పీగా అవుతుంది. ఫ్రై అయిన వెంటనే కాలీఫ్లవర్ వేసి వేడి వేడిగా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసి తీసి పెట్టేసుకుందాం. ఈ క్రిస్పీ కాలీఫ్లవర్ ఇటు పక్కన పెట్టుకుందాం. ఈ లోపల మన ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కుక్ అయ్యాయి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ సాస్ ఏదైతే ఉందో మనకి ఎంత కావాలో అంతే, మరీ ఎక్కువ వేసి గ్రేవీ తయారు చేయకండి. ఉప్పు కావాలా వద్దా అనేది మనం లాస్ట్లో డిసైడ్ చేద్దాం. నాకు తెలిసి కొంచెం పడుతుంది. ఇప్పుడు మన ఈ టమాటో ముక్కలు, అలాగే కాలీఫ్లవర్ ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని సింపుల్గా టాస్ చేసుకుందాం. టాస్ కూడా ఆహా ఎంతో సింపుల్గా, దీన్ని తిప్పి వేయడం కూడా ఒక కళ. దీన్ని ఇలా 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 తిప్పుకోవచ్చు, మళ్ళీ తర్వాత ఇలా వేయచ్చు. ఏ పక్క మీకు మసాలా తాకలేదో ఆ పక్క దీన్ని ఇలా ఇలా తిప్పుకొని ఇలా వేసుకోవాలి. పర్ఫెక్ట్గా సాసు అంతా రెడీ అయిపోయింది. కొంచెం అంతా మన ఫ్లేవరింగ్ సాల్ట్, ఇది ఫ్లేవరింగ్ సాల్ట్ అని మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఇది వేయడం వల్ల కూడా మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఉల్లి పరకలు, అలాగే కావాలంటే కొత్తిమీర కూడా వేసేసుకొని దీన్ని టాస్ చేసేద్దాం. మరి వేడి వేడిగా దీన్ని వడ్డించేసుకుందాం. లాస్ట్లో మరొక్కసారి ఈ మెరుపులతో టాస్ చేసుకొని ఇలా వడ్డించేసుకుందాం. మన కాలీఫ్లవర్ కరకరలాడుతూ పైన జీడిపప్పు ఇంకా కొన్ని వేసుకుంటే బాగుంటుందా అనే విధంగా వేసేసుకున్నాను. టాడా! మన కాలీఫ్లవర్ మంచిగా క్రంచీ క్రంచీ వెజిటేబుల్స్ తోటి రెడీ. చైనీస్ వంటలు అనేసరికి పరిగెట్టుకుంటూ వంట చేశాను. మాటలు కూడా ఫాస్ట్గా, చేతలు కూడా ఫాస్ట్గా. ఎందుకు అంటే తొందరగా చేసుకొని తినేద్దామని. ముందుగా మన జీడిపప్పు. ఈ జీడిపప్పు కంటే ఈ కూరగాయలు కొంచెం అంత కరకరలాడుతూ, కాలీఫ్లవరు, ఈ టమాటా, ఈ ఉల్లిపాయ, ఈ క్యాప్సికమ్ ముక్కలు, ఇవన్నీ ఏంటంటే చక్కగా వేడి వేడిగా తింటుంటే దీంట్లో అద్దిరిపోయే మజా. చూడండి భలే.